బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు వ్యాపించాయి. మంటలు వెలువడగానే సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా ఈ మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, అసలు ఘటనా సమయంలో లోపల ఎవరెవరు ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయి? ఏం జరిగింది? అసలు ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది? మనం ప్రస్తుతం హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి బండ్లగూడ జాగీర్ లో నిర్మాణంలో ఉన్నటువంటి రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో అయితే ఒక్కసారిగా మంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా తెలుపుతా ఉన్నారు. మనకు ఏంటంటే ఇది నిర్మాణంలో మాత్రమే ఉంది, ఇది ఇంకా ప్రజలకు ఉపయోగంలోకి రాలేదు. కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఇది ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే రత్నదీప్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా కొంతవరకు ఒక 10 to 20% స్టాక్ ను కూడా ఇందులో ఫిల్ చేయడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్ ద్వారా. ఇందులో బిస్కెట్లకు సంబంధించినటువంటి ఐటమ్స్ ను కూడా ఈ యొక్క ట్రేలర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విధులకు కూడా ఎవరు హాజరు కానటువంటి సమయం అది. కేవలం ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఉన్న క్రమంలో అయితే ఎలాంటి ఇబ్బంది అనేది జరగలేదు ప్రాణ నష్టానికి. కానీ ఇక్కడ కేవలం ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నిర్మాణ క్రమంలో ఇక్కడ ఏదైతే రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉందో దీనిలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అవ్వడంతో ఈ ఒక్కసారిగా వ్యాపించినటువంటి మంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫాల్ సీలింగ్ ను కూడా మొత్తం దగ్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ స్థానికంగా ఫైర్ సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సమాచారం అందించిన వెంటనే లంగర్ హౌస్ కు సంబంధించినటువంటి ఫైర్ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మంటల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే వారు అదనంగా మాదాపూర్ నుంచి కూడా కొంతమంది ఫైర్ కు సంబంధించినటువంటి అధికారుల సహాయం కోరడంతో పూర్తి స్థాయిలో ఈ మంటలన్నీ ఒకసారిగా వ్యాపించడంతో ఇక్కడ రత్నదీప్ లో ప్రమాదం అనేది భారీ స్థాయిలో ఉందని కూడా ఇక్కడ అంచనా వేసినటువంటి అధికారులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేసెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టేర్ కేసెస్ తో పాటు వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఫాల్ సీలింగ్ అయితే పూర్తి స్థాయిలో దగ్ధమైంది. ఇప్పటికే మనం రత్నదీప్ సంబంధించినటువంటి సిబ్బందిని అడగగా సుమారు 3 కోట్ల వరకు కూడా నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో కేవలం షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అని చెప్పేసి అయితే ఇక్కడ రత్నదీప్ అధికారులతో పాటు ఇక్కడ ఫైర్ అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం ఎంత అనేది అయితే పూర్తి స్థాయిలో ఇంతవరకు ఇంకా నిర్ధారణ జరగలేదని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రమాద సమయంలో ఇక్కడ ఎవరు సిబ్బంది లోపల పనులలో లేని కారణంగా అయితే కొంత ప్రాణ నష్టం కూడా సంభవించకుండా ఇలాంటి ప్రమాదంలో అయితే కేవలం ఆస్తి నష్టమే సంభవించినైతే మనం చెప్పవచ్చు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.